హలో గాయ్స్, నేను మీ బండి బ్లాగర్ 11. అయితే ఈరోజు అయితే మనం మంచిర్యాలకి వెళ్ళిపోతున్నాం. మంచిర్యాల నుండి అయితే రేపు చంద్రపూర్ పోతున్నాం. అయితే మొత్తం బ్లాగ్ అయితే వీడియో తీసి చూపిద్దాం అనుకుంటున్నా. ఇప్పుడే మందిర్ నుండి స్టార్ట్ అయ్యాను. డాడీ బస్ స్టాండ్ లో డ్రాప్ చేశాడు. ఇదే ఆ బస్ స్టాండ్. డైరెక్ట్ మంచిర్యాల బస్ అయితే దొరికింది. ఎక్కి అయితే కూర్చున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది గోదావరికని గంగా బ్రిడ్జ్. ఇక మన మంచిర్యాలకి అయితే బస్ ఎంటర్ అయింది. అక్కడ నుండి ఆటోలో రామకృష్ణపూర్ సూపర్ బజార్కి అయితే వచ్చేసాను. అయితే నేను మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. రూయన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. ఇక రేపైతే అక్కడ నుండి స్టార్ట్ అవుతాం. హలో గైస్, గుడ్ మార్నింగ్. నేను బండిలాగా లేవాను. అయితే ఇవాళ అయితే చంద్రపూర్ పోతున్నాం. ఇక స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే వీడియో ఇద్దాం. ఇట్లా లేచినాం. హలో మా సిస్టర్స్ అయితే రెడీ అయిపోయారు. రూయి పాప కూడా రెడీ అవుతుంది. స్టార్ట్ అవుదాం అనుకుంటే హెవీ రెయిన్ అయితే పడుతుంది. రెయిన్ కొంచెం తగ్గగానే స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే అప్పటికే ఆల్మోస్ట్ 7:30 అయింది. 6కి స్టార్ట్ అవ్వాల్సింది 7:30 అయింది. మీ అందరికీ దారిలో కొన్ని కొన్ని ప్లేసెస్ చూపిస్తాను. చాలా రెయిన్ పడడం వల్ల గ్రీనరీగా వ్యూ చాలా బాగుంది. కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను, చూడండి. బయట కనిపించినంత అందంగా మొబైల్లో క్యాప్చర్ అవ్వట్లేదు, బట్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆల్మోస్ట్ హస్కోబాద్ అయితే దాటేసినాం. నెక్స్ట్ క్లిప్ చూడండి, మా రూహి ఎలా యాక్టింగ్ చేస్తుందో. మనం ఆల్రెడీ మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇప్పుడు మీరు చూస్తున్న దూదోలి రాజూరా బ్రిడ్జ్ అంటారు. ఇప్పుడైతే ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది. ఫైనల్ గా అయితే మనం బల్లార్షకి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ ఆగి అయితే బ్రేక్ఫాస్ట్ చేసాం. మీరు అనుకోవచ్చు డైరెక్ట్ చంద్రపూర్కే వెళ్ళొచ్చు కదా అని, బట్ ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మేము కలిసే వెళ్తున్నాం. ఇప్పుడు వాళ్ళ ఇంటికే వచ్చినాం మేము. చెప్తాను నేను బైపాస్ కానీ వేరే గదే గదిగా అంటారు అటుగా అయినా ఇటు సీదా వెళ్ళిపోవాలి. నువ్వమ్మా బంగారు పువ్వమ్మా ఏడో మేము వెళ్ళగానే అక్కడ టీ పెట్టింది, తాగేసి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు బల్లార్ష నుండి చంద్రపూర్కి అయితే ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ బైపాస్ రోడ్. మనం చంద్రపూర్కి స్ట్రైట్ గా వెళ్ళాలి. ఇక్కడ మాతా మహంకాళి నగరి చంద్రపూర్ అని ఉంది. అందరికీ వెల్కమ్ అని మరాఠీలో రాసి ఉంది. టెంపుల్ అయితే వచ్చేసింది, ఎంటర్ అవుతున్నాము. ఇంకా దేవి నవరాత్రులప్పుడు అయితే చాలా మంది ఉంటారు. అసలు అడుగు పెట్టడానికి కూడా చోటు ఉండదు, అంతమంది జనం ఉంటారు. ఇక్కడ ఎవరి మొక్కులను బట్టి వాళ్ళు దేవుడి పూజ సామాన్ కొనుక్కుంటున్నారు. గర్భగుడిలో వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్, అందుకే చూపించలేకపోయినా. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. డివైన్ ఫీలింగ్ వచ్చింది. దేవి చరణాలు ఉన్నాయి. నేనైతే మంచిగా దండం పెట్టుకొని నా కోరిక కోరుకున్నాను. టెంపుల్లో ఉన్న స్క్రీన్ లో చూపిస్తున్న దేవి రూపం ఎలా ఉందో మీరు కూడా చూసి దర్శించుకోండి. ఇలా పడుకొని దర్శనం ఇస్తుంది దేవి, బట్ అంత లోపలికి మనకి అలా ఉండదు. బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టాను. ఒకటే నిమిషం. అక్కడైతే హనుమాన్ టెంపుల్ నుండి వినాయకుని టెంపుల్ అవుతుంది. సక్సెస్ఫుల్ గా అక్కడ దర్శనం చేసుకుని అయితే వచ్చేసినాం బయటికి. టెంపుల్ నుండి కంప్లీట్లీ బయటకు వచ్చేసినాక ఇక్కడ గాజులు బాగున్నాయని చూస్తున్నారు. మహంకాళి మందిర్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లోనే శివుంది ఒక టెంపుల్ ఉంది, అంచలేశ్వర టెంపుల్ అని. అక్కడికైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు మీరు దారిలో చూసిన వైట్ది గురుద్వార్ టెంపుల్. ఇదే నేను చెప్పిన అంచలేశ్వర్ టెంపుల్. ఇది చాలా ఇయర్స్ బ్యాక్ టెంపుల్. ఇది చాలా పవర్ఫుల్ అని నమ్ముతారు అందరూ. ఇప్పుడైతే గర్భగుడిలోకి వెళ్తున్నాం. ఇక్కడ బిల్వ పత్రాలతో శివలింగానికి అభిషేకం చేస్తున్నాం.
అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసినాం. ఇక స్టార్ట్ అయిదామని కార్లో దగ్గరికి అయితే వచ్చేసి కార్లో కూర్చుంటున్నాం. ఇక మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. టాటా బాయ్ బాయ్.